కూటమి ప్రభుత్వంలో వైద్య రంగం గాడి తప్పింది. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అన్ని పీహెచ్సీ కేంద్రాలు రాత్రిళ్లు మూతపడుతున్నాయి. సాయంత్రం నుంచే వైద్య సేవలు నిలిపివేస్తున్నారు వైద్య సిబ్బంది. దీంతో అత్యవసర సమయంలో వైద్యం అందక నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పిహెచ్సిలో వైద్యం పేదవానికి అంధన ద్రాక్షగానే మిగిలిపోతుంది. 24 గంటలు పిహెచ్సిల్లో వైద్య సేవలు అందించాలనే నిబంధన ఉన్నప్పటికీ జిల్లాలోని అన్ని పిహెచ్సిలు సాయంత్రం 6, 7 అవగానే మరికొన్ని సాయంత్రం 4 గంటలకు కూడా క్లోజ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం ఏదైతే పొన్నాడ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ పిహెచ్సి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. ఇక్కడ చూసుకోవచ్చు పూర్తిగా అంధకారంలో ఉంది. దాదాపుగా గేటు కూడా వేసిన పరిస్థితి నెలకొంది. గేటు లోపలికి వెళ్ళలేదు పరిస్థితి. తాళాలు కూడా వేసిన ఏదైతే గడి వేశారు. దాదాపు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. లోపల పూర్తిగా దాదాపుగా తాళాలు వేసిన పరిస్థితి నెలకొంది. ఏదైతే ఎవరు ఎమర్జెన్సీ పరిస్థితిలో వచ్చినా ఇక్కడ ఎవరు లేని పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ ఎవరు వైద్యులు కానీ వైద్య సిబ్బంది కానీ నర్సులు కానీ ఎవ్వరూ అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. దాదాపుగా జిల్లాలోని అన్ని పిహెచ్సిలు ఏదైతే 71 పిహెచ్సిలు ఉన్నాయి. దాంతోపాటు 13 యూపీహెచ్సిలు ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు ఏదైతే అర్బన్ పిహెచ్సిల్లో కూడా ఇలాంటి పరిస్థితి కూడా నెలకొంది. అయితే ప్రధానంగా ఇక్కడున్న ఆరోగ్య కేంద్రాలకు తాళాలు వేయడం కాకుండా గ్రామంలోని ఎవరికైనా అనారోగ్య పరిస్థితి వచ్చినా ఎవ్వరూ అందుబాటులో ఉండకపోవడం. ఇక్కడ నుంచి ఏదైతే శ్రీకాకుళంలో జిల్లాలో ఉన్న శ్రీకాకుళం పట్టణ కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరం ఉంది. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే కనీసం ఆటోలు కానీ బస్సులు కానీ అలాంటివి ఏమీ ఉండవు. మనం చూసుకోవచ్చు పూర్తిగా అయితే పూర్తిగా గడి వేశారు. తాళాలు కూడా వేశారు. ఇక్కడ ఎవ్వరూ లేరు. నిర్మానుష్యమైన ప్రాంతంగా ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో మాత్రం ఏదైతే పిహెచ్సిలో 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండేందుకు దాంతోపాటు వైద్య వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు కూడా తీసుకువచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైద్యం పూర్తిగా గాడి తాపడమే కాకుండా 24 గంటల వైద్యం కాదు కదా, ఓన్లీ ఏదైతే పిహెచ్సిలు అయితేనేమని యూపీహెచ్సిలు అయితేనేమని కనీసం వైద్యం కూడా అందట్లేదు. కనీసం ఏదైతే మందులు కూడా అందుబాటులో ఉండటం లేదని కూడా చాలా ప్రాంతాల్లో గ్రామ ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పిహెచ్సిలకు వైద్య వ్యవస్థకు పూర్వ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తీసుకువచ్చిన వైభవాన్ని కూడా కూటమి ప్రభుత్వం తీసుకురావాలని, ఇప్పటికైనా వైద్య సేవలు పూర్తి స్థాయిలో గ్రామస్తులకి పేద రోగులకు కూడా అందాలని కూడా ఇక్కడున్న గ్రామస్తులు అయితేనేమని చాలామంది ప్రజలు కూడా కోరుతున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.